హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. మీ రాజేష్ మాట్లాడుతున్నానండి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగిందండి. ఈరోజు సెన్సెక్స్లో మనం ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ కూడా సిఈ పక్కనే తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు ట్రేడు స్టార్టింగ్ మూమెంట్ హైలో వచ్చింది కాబట్టి ట్రేడ్ తీసుకున్న రెండునే టార్గెట్ రీచ్ అయ్యాయండి. 2 టార్గెట్స్ పక్కాగా రీచ్ అయ్యాయి. తర్వాత నేను 1 అవర్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను క్లోజ్ చేసేసానండి మార్కెట్స్. ఈ రోజు నా ప్రాఫిట్స్ చూసినట్లయితే 3200 అండి. ఈరోజు ప్రాఫిట్స్ చూశారు కదండి. మరి మార్కెట్ ఎలా రన్ అయింది చూద్దామండి. లైవ్లో సెన్సెక్స్ మార్నింగ్ చూసారైతే ఓపెన్ అయింది. హైలో ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందండి. సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత మంచిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ మంచి ఒక లో క్రియేట్ అయింది. లో క్రియేట్ అయిన తర్వాత అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందండి. మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయింది, పెద్దగా రీచ్ అవ్వలేదు, తిరిపి హైకి రీచ్ అవ్వలేదండి. ఓపెన్ అయిన దగ్గరే సైడ్ వేస్లోనే మార్కెట్ రేంజ్ బౌండ్లోనే కంప్లీట్గా మార్కెట్ ఈరోజు రన్ అయిందండి. ఈ రేంజ్ బౌండ్లోనే మనం మార్కెట్లో ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా టఫ్ అండి. అయినా కూడా ట్రేడ్ తీసి ఒక 3000 ప్రాఫిట్ తీయడం అనేది మన మార్కెట్ని కరెక్ట్గా అనలైజ్ చేయడం, ఓపిక పేషెన్సీతో మార్కెట్ని అర్థం చేసుకొని ట్రేడ్ తీస్తే సక్సెస్ అవ్వచ్చండి. ఏ విధంగా అయినా సక్సెస్ అవ్వచ్చు. సో మార్కెట్ని మనం అనలైజ్ చేసుకోవాలండి. నేను కరెక్ట్గా 7 ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ హిట్ అయింది. తర్వాత 7 ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ 7 హిట్ అయింది. సో ఈరోజు 2 ట్రేడ్తోని క్లోజ్ చేశానండి. అంటే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందని తెలిసి కూడా ట్రేడ్ తీసుకున్నాను. అసలు యాక్చువల్గా ఈరోజు నో ట్రేడ్ అనుకున్నాను, అయినప్పటికీ ట్రేడ్ తీసుకున్నానండి ఈరోజు. ఇదండి ఈరోజు మార్కెటు. బట్ ఒక హై కొత్తగా నిఫ్టీలో క్రియేట్ చేసిందండి. నిఫ్టీ చూసినట్లయితే మీరు ఒక హై క్రియేట్ అయ్యిందండి ఈరోజు. మంచి హై ఓపెనింగే 25,235 సంథింగ్లో ఓపెన్ అయిందండి ఈరోజు. 15 మినిట్స్ ట్రేడ్ తీసుకున్నట్లయితే చూడండి, ఈరోజు ఓపెన్ అయిన తర్వాత లో క్రియేట్ అయ్యి ఆ హై క్రియేట్ అవ్వడానికి లాస్ట్ మూమెంట్లో ఒక హై క్రియేట్ అయిందండి. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్ పాజిటివ్ ట్రెండ్ ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ మార్కెట్ లైవ్ చూడాలండి. యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్లన్నీ చూసిన తర్వాత మేబీ ఒక 100 to 200 పాయింట్స్ ట్రెండ్ ఉందండి. ట్రెండ్ తర్వాతే మళ్ళీ అక్కడ కరెక్షన్ ఉండేదానికి అవకాశాలు ఉంటుంది. ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేసాము, ఎప్పుడైతే 25,100 దాటితే 200 అబోవ్ ఉంటుందని. సో మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా ఉందండి. ఎక్స్పెక్టేషన్ మనం ఏమనుకున్నానో నేను అదే విధంగా నా ఎక్స్పెక్టేషను నేను అనుకున్నట్టు కరెక్ట్గా ఉంది. 200 పాయింట్స్ రీచ్ అయింది, 200 అబోవ్నే రీచ్ అయింది. 260 వరకు హై రీచ్ అయిందండి ఈరోజు. ఆల్ టైమ్ హై రీచ్ అయింది. సో డే చార్ట్లో చూద్దామండి మండే మార్కెట్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వీక్ అనలైజ్ చూద్దాము. నెక్స్ట్ వీక్ అనలైజ్ చూసినట్లయితే మనకి ఏం కనపడుతుందండి. నెక్స్ట్ వీక్ అనలైజ్లో ఒక గ్రీన్ లేదండి, రెడ్లో కనపడుతుంది. డే చార్ట్లో చూసినట్లయితే రెడ్ అనలైజ్ వస్తుంది. ఇక్కడ ఒక కరెక్షన్ ఉండేదానికి అవకాశం ఉంది. లేదంటే 100 పాయింట్స్ అప్ ట్రెండ్ అయిన తర్వాత అక్కడ టైంపాస్ అయ్యి మళ్ళీ కరెక్షన్ అయ్యేదానికి అవకాశాలు ఉందండి. మండే చూద్దామండి లైవ్ ట్రేడ్లో. ఇదండి మన ఈరోజు ట్రేడ్స్. యాక్చువల్గా మన టార్గెట్ 102% అని చెప్పాం కదండి. 2% ప్రకారం నేను టార్గెట్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత యాక్చువల్లీ 18th నుంచి టార్గెట్లు రీచ్ అయ్యానండి. 18th నుంచి చేయడం స్టార్ట్ చేశాను ఆప్షన్స్లో. చూశారు కదండి, ఆప్షన్స్లో నేను 18th నుంచి స్టార్ట్ చేశాను. 19th నుంచి. సో మన టార్గెట్ చూసారండి, 10 ట్రేడ్స్ తీసుకున్నాను. 10 ట్రేడ్స్ను మనం గ్రీన్లో, అంటే మనం మైండ్ ఎప్పుడైనా సరే గ్రీన్కి మనం మ్యాక్సిమం రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలండి. క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీన్కి రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మన టార్గెట్ 2000 ఉంటే 2000 అవుట్ ఆఫ్ అంతే ఎనఫ్. అయిపోయిన తర్వాత వచ్చేయచ్చండి బయట. తర్వాత 3000 వచ్చిన తర్వాత 4000 ఎందుకు ఈ గోల్ తీసుకోవడం అనిపిస్తుంది. అలా మీరు చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు కన్సిస్టెంట్గా రాదండి, కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ రావు. మళ్ళీ కన్ఫ్యూషన్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో చేయడం వల్ల మళ్ళీ లాసెస్ వస్తుంటాయండి. మీరు టార్గెట్ రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం మార్కెట్ క్లోజ్ చేయడం మంచిది. ఒకవేళ టార్గెట్లో 1% వచ్చినా ఆ రోజు కన్ఫ్యూషన్ మార్కెట్ ఉంటే క్లోజ్ చేసి వెళ్ళిపోండి. లేదా 1%, 2% లాస్ అయినా క్లోజ్ చేసి వెళ్ళిపోవడం మనకి నా టార్గెట్ వచ్చి 20,000 అండి పర్ మంత్ 1 lakhకి. నెట్ ప్రాఫిట్ చూశారు కదండి 25. ఈ 25 కూడా యాక్చువల్ నిన్నటి వరకు, ఈరోజు యాక్చువల్ ట్రేడ్లో ఒక 3000 ఉందండి. యాక్చువల్ 27, 28 వస్తుంది. నా టార్గెట్ 20. యాక్చువల్ నేను 28 తీసుకున్నానండి. మార్కెట్ నుంచి మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాను. అదండి ఈరోజు ప్రాఫిట్స్. ఇంకా చూసేటైతే నా యొక్క ఫండ్స్ చూస్తుంటారండి. మీరు నా యాక్చువల్ ఫండ్స్ చూస్తే ఎట్లా ఉంది, 1 lakh నా టార్గెట్. ఆల్రెడీ 5,000 ఎక్స్ట్రాగా దీంట్లో అప్పుడప్పుడు
బ్యాలెన్స్ అమౌంట్ నుంచి యాడ్ అవుతా వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఈ 1,04,000 సంథింగ్ 5,000 ఎక్స్ట్రా పేమెంట్స్, ఎందుకంటే ఇది ఇన్ కేస్ 1 or 2 days ఏదైనా లాస్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. దానికోసమే అట్లా పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సరే, ఓకే, పాతకు